హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న కొత్త సినిమా దేవరా సినిమా నుంచి రెండవ పాట అయితే వచ్చేస్తుంది. ఇంతకీ ఈ పాట రిలీజ్ అయ్యేది ఎప్పుడు, ఈ పాట ఎలా ఉండబోతుంది, ఈ పాట గురించి మనమైతే ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి అయితే చూడండి. ఎన్టీఆర్ నుంచి వస్తున్న దేవరా సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ పాట మంచి రీచ్ అయితే అయింది అని చెప్పొచ్చు. సో ఫియర్ సాంగ్ అని అయితే ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎన్టీఆర్ కు ఎలివేషన్ సాంగ్ అనమాట. ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ అయితే చేస్తున్నాడు. తండ్రి కొడుకు అయితే నటిస్తున్నాడు అనమాట. సో తండ్రి క్యారెక్టర్ అయితే దేవరా అనే పేరుతో అయితే ఉంటాడనమాట. సో దేవరాకి సంబంధించి అయితే ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ పాట సెన్సేషనల్ హిట్ గా అయితే నిలిచింది అని చెప్పొచ్చు. ఇప్పుడు కొడుకు క్యారెక్టర్ గా మనకైతే వర అనే రోల్ లో అయితే ఎన్టీఆర్ అయితే కనిపిస్తాడు. సో వర రోల్ కి క్యారెక్టర్ వైజ్ గా మనకు చూసుకుంటే హీరోయిన్ గా అయితే జాన్వీ కపూర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మనకైతే ఒక మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ అయితే రాబోతుంది. ఈ పాట మనకు రెండవ పాటగా అయితే మనకు దేవరా సినిమా నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్. ఈ పాట గురించి మనకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు మూవీ టీమ్. ఆగస్టు 5న ఈ పాటను ఫుల్ సాంగ్ మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అంతకంటే ముందుగా సినిమా పాట ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ఇప్పటికే మనకైతే జస్ట్ ఒక చిన్న 10 సెకండ్స్ లిరికల్ బిట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మ్యూజికల్ బిట్ అనమాట. సో మంచి ఫ్రెష్, కూల్ అండ్ రొమాంటిక్ మ్యూజిక్ అయితే ఉంది అని చెప్పొచ్చు. సో మీరు ఒకవేళ ఈ మ్యూజిక్ అయితే వినాలి అనుకున్న వాళ్ళైతే మీకైతే ట్విట్టర్ అకౌంట్ అయినా ఉంటే కనుక మీరైతే ట్విట్టర్లోకి వెళ్ళి దేవరా ఆ మూవీ అయితే మీరు హ్యాష్ ట్యాగ్ అయితే సెట్ చేయండి. లేదా దేవరా మూవీని అయితే మీరైతే హ్యాండిల్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు సెట్ చేసి అయితే అక్కడైతే మీరు చెక్ చేయండి. సో ఈ పాట ట్యూన్ అయితే ఫ్రెష్గా అయితే కూల్గా అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇక మనకు చూసుకుంటే ఈ పాటను ఆగస్టు 5న రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాట రాసింది వచ్చి మనకు రామజోగయ్య శాస్త్రి అనమాట. అలాగే ఈ పాట పాడింది ఎవరో తెలుసా? సో మనకైతే రీసెంట్ గా జైలర్ సినిమా నుంచి కావాలయ్య అనే పాట ఒకటి వచ్చింది కదా, ఆ పాట పాడిన శిల్పారావు అయితే ఈ పాటనైతే పాడడం జరిగింది. సో ఈ పాట మనకు చూసుకుంటే హీరో కోసం హీరోయిన్ పాడే పాట అనమాట. ఇక చూసుకుంటే మనకు అనిరుద్ధ్ మ్యూజిక్ నుంచి వస్తుంది కాబట్టి సినిమా పాట పైన అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ సాంగ్స్ అయితే మనకైతే త్వరలో అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఇంకో 2 సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక డాన్స్ నెంబర్ ఉంది, అలాగే ఒక మౌంటేజ్ సాంగ్ అయితే ఉందన్నమాట. సో జాతర సాంగ్ అనమాట. ఆ పాటలో కూడా మనకైతే త్వరలో రిలీజ్ కాబోతాయి. ఇక సినిమా మనకు సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది కాబట్టి ఒక్కొక్కటిగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూసుకుంటే రొమాంటిక్ మెలోడీ సాంగ్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది అనమాట. ఆగస్టు 5న అంటే వచ్చే సోమవారం అయితే మనకి ఇంకా 2 రోజులు ఉంది. సోమవారం ఈవినింగ్ అయితే మనకి ఈ పాటను అయితే రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ ఈ పాట ట్యూన్ అయితే రిలీజ్ అయింది. ఈ పాటను అయితే మీరైతే ట్విట్టర్ లో సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే ఒకసారి వెళ్ళి అయితే చూడండి. సో ఇది ఈ పాటకి సంబంధించిన అప్డేట్స్. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.